హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుస్తకం సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఆజ్ఞ ఇచ్చినంత మాత్రాన పని అవుతుందా నాయన? మరి అవుతుందా? నీ ప్రజ్ఞ అంటే నీ బలమేంది? నీ తెలివితోని స్వర్గం లోకము ఉత్తరం ఎట్లా పోతుంది? ఈ భూలోకంలో అయితే ఒక ఊరుకోక అయితే కొంత దూరం నడిచి వెళ్ళినా ఈ ఉత్తరాన్ని స్వర్గానికి ఎట్లా పంపిస్తావు? పట్టుకపోయేటోడు ఎవడు? ఎట్లా ఉత్తరం పోతుంది? అవి ఎందుకు వస్తాయి? ఇదంతా కాని పని. నీ తెలివేమిటో నీ బలమేమిటో నాకు అర్థం కావటం లేదురా. నేను ఎట్లా ఆజ్ఞ ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి ఆజ్ఞ? అసలు మేము ఆలోచించుకున్నదే ఇంకా నీకు అర్థం అయితే లేదు. ఎట్లా ఆలోచించుకున్నారు? అసలు మేము ఏం చేస్తాం అనేది కూడా నీకు ఇంకా అర్థం అయితే తెలియదు. అమ్మా స్వర్గానికి దారి లేదు, మార్గం లేదు. నువ్వు ఉత్తరం రాసిస్తే దాన్ని పట్టుకపోయే అంత బలవంతుడు ఎవరు అంటున్నాడు? అన్నయ్య, అమ్మా ఒక ఉత్తరం రాస్తాను. ఆ ఉత్తరం రాసి సువర్ణాక్షరాల చేత దేశాధీశులు సంతోషమందన వినయపూర్వకంగా మనవి పూర్తిగా ఉత్తరం రాస్తా. రాసి ఆ ఉత్తరాన్ని బాణాన్ని కడతా. ఈ బాణమును ధనస్సుకు సంధించుతా, ఎక్కువ పెడతా, స్వర్గమును చేరవేస్తా. ఇది నామభేదాస్త్రం. పేరు చెప్పి అభిమంత్రించి ఫలాని వారి వద్దకు నువ్వు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి పడుతుంది బాణం. ఈ బాణము నాకు మా మొదటి గురువు అయినటువంటి కృపాచారి ఇచ్చాడు. కృపాచారి వద్ద మేము విలువిద్యలు నేర్చుకున్నాం. కృపాచారి వద్ద విలువిద్య పూర్తి అయిన తర్వాత ఇప్పుడు రెండవ గురువు మాకు ద్రోణాచార్యని నియమించారు. అతని వద్ద విలువిద్య సంపూర్తి అయిపోయిన తర్వాత నా తెలివికి నా బలానికి మెచ్చుకొని అతని వద్ద నుండి చడిది నామభేదాస్త్రం. 2 బాణాలు నాకు బహుకరించాడు. ఒకటి బ్రహ్మశిరోనామకాస్త్రం, బ్రహ్మాస్త్రం అన్నమాట. ఒకటి నామభేదాస్త్రం. ఇగో ఈ 2 అస్త్రాలు నాకు ఆయన మెచ్చుకొని ఈ బలం చూసుకొని ఇగో ఈ బాణముతోని స్వర్గలోకం పంపిస్తాను. ఉత్తరం బాణమునకు పత్రములు అన్నది బాగానే ఉంది. నామభేదాస్త్రం అనే ఈ బాణం నీ దగ్గర ఉన్నది గనక దీని బలం చూసుకొని పత్రము రాసి దీనికి బంధించి అక్కడికి విడుస్తావు. ఫలాని లోకం దేవేంద్రుని వద్దకి పోవాలని చెప్పి పంపిస్తావు. అవును, అభిమంత్రించి అక్కడికి పంపిస్తావు. బాణం సరాసరి స్వర్గంలోకి. ఒక మంత్రోచ్చారణ ఉంటది. ఆ మంత్రం గుర్తుకు రాకుంటే ఈ బాణం పనిచేయదు. ఆ మంత్రాన్ని రావాలి, జపించే విధానం రావాలి, పంపించే నేర్పు రావాలి. అందుకని సరే పంపిస్తావు. నీ ధైర్య సాహసాలు నాకు తెలుసు. అక్కడికి పంపిస్తావు. ఈ బాణం స్వర్గలోకానికి వెళ్తే దేవేంద్రుని ముందు పడుతుంది. అయ్యో ఎక్కడి నుంచి బాణం వచ్చింది, ఆ బాణానికి ఏదో కాగితం ఉన్నదని ఆ కాగితాన్ని విప్పి పూర్తిగా చదువుకొని ఆహా మానవులు కాగితం రాసి పంపితే నేను ఏనుగను పంపించాలా అని ఆ కాగితాన్ని చింపేసి మిమ్మల్ని తృణీకరించి మీ మాటను లెక్క చేయకుండా సమాధానం ఇవ్వకుండా అక్కడనే ఆ కాగితం చెప్పుకొని ఆయన అక్కడనే ఉంటాడు, మనం ఇక్కడనే ఉంటాం. మరి అది మనకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ పంపించకుంటే ఏం చేస్తారు? మరి ఎట్లా పట్టుకొస్తారు? పంపించకపోతే మళ్ళీ ఎవరు పోతారు? ఎట్లా తీసుకొస్తారు? ఇక్కడ నుండి అక్కడికి పోతాం. అరే ఎట్లా పోతావురా? ఎట్లా పోతామా చెప్పనా? చెప్పు. నుండి స్వర్గము వరకు శోభనాలు
ధర అంటే భూమి, భూమి స్వర్గం వరకు, భూమి నుండి ఆకాశానికి నా బాణాల చేత నిచ్చెన కడతా. ఈ మాటలు నమ్మల్లా నమ్మవద్దా అనిపిస్తుంది నాకు. అమ్మా, అయితే ఇక్కడ నుండి స్వర్గం చేరేంత వరకు బాణాలతో ఇచ్చిన మాదిరిగా కడతావా? ఎన్ని మోపుల బాణాలు కావాలి, ఎట్లా కడతావు అంటాను. ఎట్లా కడతావు? స్వర్గం అంటే ఇక్కడ అనుకుంటున్నావా అక్కడ అనుకుంటున్నావా? ఎంత దూరం ఉంది, అవును, అంత దూరం నీ బాణాల చేత మెట్లు కడతావా? కడతా. సరే మెట్లు కడతావు. ఎలా కడతావంటే ఎట్లా కడతావు? అక్షయ బాణములు అంటే తరగని అటువంటి బాణములు. నా తునీరంలోన ఎన్ని బాణాలు తీస్తే లక్షలు, 10 లక్షల బాణాలు తీస్తే మరి 10 లక్షల బాణాలు ఉడతాయి. అందుకనే అక్షయ తునీరం అన్నారు దాన్ని. అందులో నుండి ఎన్ని బాణాలు తీసినా ఇంకా ఒడువై. ఆ బాణాల చేత ఒక రధికుడు అనేవాడు ధనస్సుకు ఒకటే బాణము ఒకటేసారి అమ్ము ఎక్కువ పెట్టి వేయగలడు. నేర్పు కలిగిన వారు 2 వేయవచ్చు, 3 వేయవచ్చు. కానీ నేను 5 బాణాలు వేస్తాను. ఏకముఖం అంటే ఒకసారి బాణం వేస్తే ఏకముఖం, 2 సార్లు 2 బాణాలను సంధించేస్తే ద్విముఖం అంటాడు, 3 బాణాలను వేస్తే మణిబంధం అంటారు, 4 బాణాలను ఎక్కువ పెట్టిస్తే అది బహిర్గతం అంటారు. ఇక 5వ బాణం ఎక్కువ పంచముఖం అంటారు. ఇగో పంచముఖ బాణాలు 5 బాణాలను కూడా ఎక్కువ పెట్టి వేయగలిగినటువంటి నాకు ఒక్క 5 బాణాలు ఎక్కువ పెట్టి వేసే విద్య అర్జునుడు 5 బాణాలు చేతుల బట్టి వేస్తావు. అది ఆ ప్రకారంగా 2 బాణాలను ఎక్కువబెట్టి ఆకాశానికి వేస్తే 2 పొడవు 1 అడ్డము, 2 పొడవు 1 అడ్డము. ఒక బాణ పుంకమున వేరొక బాణపు మొన తగిల్చి ఒక బాణము వేస్తే దీని యొక్క ఆయుధము మొన ఆకాశాన్ని గుచ్చుకుంటే దీన్ని అంటే తునీరం అండి. పుంకం అంటే మొదలు తోక ఉంటది కదా, ఈ తోకల ఇంకో దాని మొదలు గిట్ట, ఈ తోకల ఇంకో దాని కొస, ఈ రెండింటి నడుమ అడ్డం ఒక్కటి. ఇది ఆకాశం అనుకో, అది ఆకాశం. ఎడగుచ్చుకున్నట్లు ఈ టెంట్ ఆకాశం. అదే ఇది ఆకాశం అనుకుందాం. ఇగో ఇట్లా ఇక్కడ నుండి ఆకాశం నుండి భూమి వరకు నిచ్చెన గావించుతానమన్న. ఏం పోరా అనుకున్నాం ఆయన. సరే నువ్వు నిచ్చెన కడతావు. మరి అరిగేదెవ్వరు అందు అరిగే వారెవ్వారు బలవంతులు, అతి విద్యా నేర్పరులు. అందుకని సరే నీ తెలివి చేత బాణాల చేత మెట్లు కడతావు ఆకాశం చేర. మరి ఆ మెట్ల మీదకి వెళ్ళి ఎక్కి ఆ స్వర్గానికి వెళ్ళేవాడెవడు? వెళ్ళాలంటే మొదట వాయుమండలం, తర్వాత మేఘమండలము, తర్వాత శూన్యమండలం, నభోమండలం, నక్షత్ర మండలం, చంద్రమండలం, సూర్యమండలం, ధ్రువ మండలం, అదృశ్య మండలం. ఇగో ఈ 9 మండలాలు దాటితే 10వది స్వర్గలోకం. స్వర్గం. ఇవన్నీ దాటాలంటే మామూలు వాయుమండలం అంటే అనేకమైన వాయువు గాలి, ఆ గాలికే కింద పడతారు మనుషులు. ఇక వాయుమండలం దాటిన తర్వాత మేఘమండలము. ఒక్కొక్క మేఘం ఉంటది కదా, కొన్ని యోజనాల పొడవు ఉంటుంది. ఒక్క మేఘం వచ్చి తాకేది ఉంటే మనిషి కింద పడుతుంది. నభోమండలము అంటే ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకొని వెళ్ళాలంటే మామూలు ఆ ఆకాశాన్ని చీల్చలేము. నక్షత్ర మండలము, నక్షత్రం అనగా చుక్కలు, మిరుమిట్లు కలిపినట్టుండేటి చుక్కలు. ఒక్కొక్క చుక్క గుట్టంత ఉంటాయి. మిరుమిట్లు కలిపినట్టు వాటి వెలుతురులకే కన్నులు జిగలు మనకి దారి కనబడదు, దారి కనిపించదు. ఈ బాణాల మీద అడిగేయబోయి దబ్బన దారి కింద పడి నక్షత్ర మండలం దాటితే చంద్రమండలం. చంద్రుడు ఉంటాడు, ప్రకాశవంతమైనటువంటి చంద్రుడు, అతి శీతలమైన, అతి చల్లనైనది. ఆ చలికి తట్టుకోగలరా? మంచు గడ్డ లెక్క ఈడ్చుకొస్తారు. అది దాటిన తర్వాత ఇక అన్నిటికన్నా మహాభయంకరమైనది సూర్యమండలం. సూర్యుడు నివసించేటువంటి సూర్య గోళం. ఆ వేడికి చీమలు మాడినట్టు మాడిపోతాయి. ఇవన్నీ దాటనే ఆ తర్వాత దృశ్య మండలం అంటే చీకటి, ఏమీ కనిపించదు. అది ఎట్లా దాటిపోతుంది? ఇది అంత కష్టం ఎట్లా బిడ్డ, మీరు ఏం చేస్తారు?
ఇదంతా ఏ పనేనా? నోరు పందెం ఆడితే నొసలు కట్టెలు కట్టెలు మోసినట్టు మోసినట్టు. మీరు అన్ని మాట్లాడుతున్నావు కొడుక అని నువ్వు ఏదో అంటున్నావు. తోచోడు తొడగోసుకుంటే మనం మెరగోసుకుంటాం. ఎన్ని మండలాలు అంటాను గారికి వెంకటాపురం మండలం అన్నవా? వెంకటాపురం మండలం అన్నవా? ఇట్లా అన్నది. అంతా తెలుస్తుంది అన్ని అయ్యా, సరే వెంకటాపురం మండలంలో ఏడవడతాడనే చూసుకుంటారు. నువ్వు విన్నావా? మరి ఇక్కడ నుండి అక్కడికి నువ్వు మెట్లు కడతావు కానీ అన్న ఎవరిని పంపిస్తానంటున్నా? అక్కడికి వెళ్ళేవాడేవాడు ఆ మెట్ల మీద నుండి. భీమా అన్నను నేను ప్రేమతో వదలేదా? భీమా అన్నను నేను ప్రేమతో వదలేదా? అమ్మా! భీమా నన్ను నేను ప్రేమతో వదలేదా? కన్న తల్లి. ఓ సమాజయాన ఇంకేమని అనబోకు. కన్న తల్లి. ఓ సమాజయాన ఇంకేమని అనబోకు. కన్న తల్లి. అమ్మా ఇక ఇవన్నీ లోకాలు దాటి ఆ స్వర్గలోకం వెళ్ళాలంటే భీముడు అయితేనే వెళ్ళగలడు. ఎందుకంటే భీముడు ఉక్కు శరీరుడు, సహస్ర కరిబలుడు, 1000 ఏనుగులకి ఎంత బలం ఉంటుందో అంత బలం కలిగిన వాడు, ఉక్కు శరీరుడు. ఇవన్నీ కూడా దాటవచ్చును. కానీ సూర్యమండలం ఆ వేడికి ఎంత లోహమైనా ఏ వస్తువు అయినా కరిగిపోతుంది. ఆ వేడికి ఇనుము కూడా కరిగిపోతుంది, బంగారం కరుగుతుంది, వెండి కరుగుతుంది, కానీ ఉక్కు కరగదు. ఆ ఉక్కు శరీరుడు అన్నయ్య భీముడు. దానికి నిదర్శనం ఏమిటంటే భీముడు వాయుదేవుని వరాన జన్మించింది. మరి ఆంజనేయుడు భీముని కంటే ముందుగా ఆంజనేయుడు కూడా వాయుదేవుని వరాన జన్మించినవాడు. ఆంజనేయుడు అంజనీదేవికి పుట్టిండు. ఆ అంజనీదేవికి ఆంజనేయుడు పుట్టినప్పుడు 5 సంవత్సరాల పిల్లవానప్పుడే వనములోన పండ్లకాయ వెతుకుతుంటే అప్పుడే ఉదయించేటువంటి సూర్యుని చూసి ఎర్రగా మిలమిల అని తలతల అని మెరుస్తుంటే ఇది కూడా ఒక దొరమాగిన పండు కావచ్చు, ఎర్రగా పండిందని అనుకొని వేగసి ఎగిరి లంఘించి ఆ సూర్యుని అందుకొని మింగింది. పండు అనుకొని మింగేసరికి ఆ వేడికి మూతి ఎర్రబడ్డది. సూర్యుడు పోయి గర్భంలో ఉన్నాడు, ఆంజనేయుడి గర్భంలో ఉన్నాడు. ఉండేసరికి లోకమంతా చీకటైంది. అయ్యో సూర్యుడు ఆంజనేయుని గర్భంలో ఉన్నాడు, లోకమంతా చీకటైందని 33 కోట్ల దేవతలు త్రిమూర్తులు వచ్చి ఆంజనేయుని ప్రార్థించిండ్రు. ఆంజనేయుని మిరింగావు, ఈ సృష్టి నడవదు, ఈ సృష్టి ఎక్కడక్కడ ఆగిపోయింది, ప్రపంచం అంతా చీకటైంది, సూర్యుడు సృష్టి ఆగిపోయింది, ఎక్కడక్కడ స్తంభించిపోయింది, నువ్వు మిరింగినటువంటి యొక్క సూర్యుని వదిలిపెట్టాలన్నాడు. మరి నోటి నుండి మిరింగిన మరి సూర్యుడు బయటికి ఎలా వస్తాడంటే గుదస్థానం నుండి నోటి నుంచి మింగినప్పుడు ముటి నుంచి వదిలిపెట్టాలి. మనం అన్నం తింటాం, కంకులు బుక్కుతాం, ఆహారం తింటాం, పండ్లు తింటాం, పొలం తింటాం, మంచినీళ్ళు తాగుతాం. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? నోటి నుండి తిన్నటువంటి ఆహారము గర్భంలోనికి వెళ్ళిన తర్వాత అరిగి అది శూన్యమయ్యి మళ్ళీ ముట్టి నుంచి బయటకు వెళ్తుంది మన దొడ్డికి పోయినప్పుడు. ఆ ప్రకారముగా నోటి నుండి మింగినటువంటి యొక్క సూర్యుడిని తన గుదస్థానం నుండి ముడి నుండి విసర్జించిండు. మింగినప్పుడు ఆ వేడికి మూతెర్రబడ్డది, విసర్జించినప్పుడు ముడ్డెర్రబడ్డది. కోతికి చూడండి మూతెర్రగా ఉంటుంది, ముడ్డెర్రగా ఉంటుంది. ఆంజనేయునికి కూడా ఆ ప్రకారంగానే అయింది. అంటే ఆంజనేయుడు ఉక్కు శరీరుడే కదా, వాయుకుమారుడే కదా. ఆంజనేయుడు సూర్యుడిని మింగితే ఆంజనేయునికి ఏం కావాలి. మరి అన్నయ్య కూడా వాయుదేవుని వరాన జన్మించినోడే కదా, ఇతడు కూడా ఉక్కు శరీరుడే కదా. మరి సూర్యుని మండలం నుండి సూర్యుడిని మింగిన తట్టుకోలేడా, సూర్య మండలం నుండి పోతే తట్టుకోలేడా? ఇవన్నీ ఇక్కడ నేర్చుకునేవారు. ఇంకొకటి శూన్య మండలం దాటాలంటే ఇనుము అయితే నల్లగా ఉంటుంది, బంగారం అయితే ఎర్రగా ఉంటుంది, వెండి అయితే తెల్లగా ఉంటుంది, ఉక్కు అయితే బూడిది రంగులో ఉంటుంది. ఆ బూడిది రంగులో ఉన్నటువంటి యొక్క ఉక్కు మెరుస్తుంది, ఒక ట్యూబ్ లైట్ లెక్క మెరుస్తుంది. మణి చారు మాణిక్య భూషిత శస్త మస్త కంబు పైన, అంటే ఒక పాము తల మీద మణి ఉంటది, నాగమణి. ఆ నాగమణి ఎటు 1 కిలోమీటర్ దూరం వెలుతురిస్తుంది. ఆ నాగమణిని తీసి భూమి మీద పెట్టి ఆ వెలుతురు ఎంత వరకు ప్రసరించుతుందో అంతవరకు ఈ పాము తిరిగి పురుగు పూసి నేరుకొని తిని వచ్చి మళ్ళీ మూతితోనే మణిని నెత్తిన పెట్టుకొని పోతుంది.
అవి ఆ మణి మెరిసినట్టు ఉక్కు మెరుస్తుంది అన్నయ్య ఒక ట్యూబ్ లైట్ మెరిసినట్టు అవి ఆ శూన్య మండలం కూడా ఈ వెలుతురుకు ఆయనకు దారి కనబడుతుంది అంతేనా అగో అందుకని భీమసేనుని అయితేనే పంపిస్తా నేను ఇంత తెలివి ఉన్నది కదా నేను వెళ్ళలేను ఆ వేడికి నేను తట్టుకోలేను ఆ వెలుతురు ఆ చీకటిలో నేను ఆ ప్రయాణం కొనసాగించలేను అందుకనే భీమన్నను నేను ప్రేమతో వదలేనా, భీమన్నను నేను ప్రేమతో వదలేనా, కన్న తల్లిలో ప్రేమతో వదలేనా. ఓ సమతయాన ఇంకేమని ఎడబోకు, కన్న తల్లి అగో భీమసేనుని పంపిస్తాను. మహిళ సింహాపురి శ్రీహరి కృపచేత సరే నీవు చేసే పని నీకు తగినట్లే ఉంది మారా నీవు చేసే పని నీకు తగినట్లే ఉంది నువ్వు నేర్చుకున్న విద్య వల్ల నువ్వు చేసే పని నీకు తగినట్లే ఉంది నీవు చెప్పినట్లు ఇన్నిటికి భరించి ఆ వేడిమికి ఆ చల్లదనానికి ఓర్చుకునే శక్తి ఏమో భీమునికి ఉన్నది అందుకని నువ్వు ఈ పని చెయ్యి భీముడు ఆ పని చేసుకొని వస్తాడు అమ్మా ఇంకా ఎన్నో విద్యలు నేర్చిన ఇక అన్ని విద్యలను ఇప్పుడు ప్రయోగించుతా గాని ఒక్క మాట ఇవన్నీ ఐరావతం కల్పవృక్షము కామధేనువు తగరు చింతామణి అప్సరసాతీలు దివిజ వస్త్రములు దివిజ తరులు కలకోటి పుంజు నాగమల్లె తీగమల్లె నందనోద్యానవనం పారిజాత వృక్షము సప్త ఋషులు నవగ్రహాలు అష్ట దిక్పాలకులు వీళ్ళందరూ కూడా స్వర్గంలో ఉంటారు వీళ్ళందరినీ తీసుకొని వస్తా ఇంకా నీకేమనుమానం ఉన్నది మరి సరే వీళ్ళందరూ తీసుకొస్తావు మరి వాళ్ళు ఆ తీసుకొచ్చినటువంటి ఏనుగ పైన పార్వతీ పరమేశ్వరులు ఉండాలట వాళ్ళేమో మట్టితో చేసుకున్నారు గజము మరి మీరు నిజమైన ఏనుగని తీసుకువస్తామంటారు కదా నిజమైన ఏనుగ వచ్చినప్పుడు నిజమైన దేవతలే ఉండాలి అంతే మరి వాళ్ళెట్లా తీసుకొస్తారు పార్వతీ పరమేశ్వరులు పార్వతి పరమేశ్వరుడు నిజమైన ఏనుగ వచ్చినప్పుడు ఏనుగ మీద గౌరి గౌరి గజం అంటే ఐరావతం గౌరి అంటే పార్వతి శివుని అర్ధ శరీరము ఆక్రమించింది కాబట్టి పార్వతితో పాటు పరమేశ్వరుడు ఉండాలి వారిద్దరిని తీసుకురావాలి వాళ్ళు ఎట్లా వస్తారు అమ్మా అండా జాతాచి ఇంతా అండా జాతాచి ఇంతా చిట్టల వెండి కొండకే గుటాదెంటా అమ్మా ఓ అండజాతాక్షి చూడమ్మా పార్వతీ పరమేశ్వరుని తీసుకుని రావడానికి నేను ఉపక్రమిస్తాను నేను విన్నావా కండెందు మౌలి తన పరుషాయుధము చేత ఈ భూమిని 9 ఖండములుగా విభజించినటువంటి వాడు ఖండపరుషుడు కండెందు మౌలి మంచుకొండ పుత్రిని మంచుకొండ హిమవంతుని పుత్రిక హిమము అంటే మంచు హిమవంతుని పుత్రిక పార్వతీదేవి ఆ కండెందు మౌలిని ఆ హిమవంతుని మంచుకొండ పుత్రిని నేను తీసుకొస్తా పండిత వారులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ఆద్యులు పూజ్యులు విలు విద్యాపరులు తెలివి ఉన్నవాడు ప్రతి ఒక్కడు మెచ్చుకునే రీతిగా అందరి మెచ్చుకునే కండెందు మౌలి మంచు కొండ పుత్రిని నేను నిండు వేడుక పండిత వారులు మెచ్చ
పరమేశ్వర తీసుకొని వచ్చే బాధ్యత నాది. నాయనా ఒరేయ్ ఇగో ఆ, తండ్రి, సంగం తామర, ఏమో భీముడు తెస్తాడు ఆ, నువ్వేమో పార్వతి పరమేశ్వరులు తీసుకొస్తావా ఆ.